చలికాలం మొదలవ్వగానే అంజి మరియు సత్తి చాలా ఉత్సాహంగా ఉన్నారు. గ్రామంలో చలి ఎక్కువగా ఉండదని వాళ్ల ఫీలింగ్. ఇది అసలు చలే కాదు అని అంజి ధైర్యంగా అన్నాడు. సత్తి కూడా శాలువా లేకుండానే బయటికి వచ్చి హీరోలా ఫీలయ్యాడు. కాని ఉదయం 5 గంటలకే అసలు నిజం తెలిసింది. చలిగాలి విచగానే ఇద్దరూ వణికిపోతూ ఒకరినొకరు చూసుకున్నారు. అంజి పళ్లతోనే మాటలు మాట్లాడుతున్నాడు. సత్తి చేతులు జేబుల్లో పెట్టుకున్నా కూడా చలి తగ్గట్లేదు. చలిని ఎదుర్కోవడానికి వాళ్లు అన్ని ట్రిక్స్ ట్రై చేశారు. పొగమంచులో నడక, చేతులు ఆపడం, ఒకరిమీద ఒకరు వేడి నీళ్లు పోసుకోవడం. కాని ఫలితం శూన్యం. చివరికి అంజి ఒక గ్రేట్ ఐడియా చెప్పాడు. మంట దగ్గర కూర్చోవడం. గ్రామంలో మంట వేసుకుని ఇద్దరూ కూర్చుని చలిని మర్చిపోయారు. చాయ్ తాగుతూ సత్తి నవ్వుతూ చలి మనల్ని ఓడించింది అన్నాడు. అంజి కూడా నవ్వుతూ అయినా సరే మన ఫ్రెండ్షిప్ మాత్రం ఎప్పుడూ వార్మ్గానే ఉంటుంది అన్నాడు. చలికాలం వాళ్లకు ఒక విషయం నేర్పింది. ధైర్యం మంచిదే, కాని శాలువా ఇంకా మంచిది.